సెకండ్ రౌండ్‌లో పల్లవిని పిలుస్తూ ఉంటారు. ఇక అప్పుడు బిత్తి సత్తి అంటాడనమాట. "అమ్మ ఇంకా మిగతా ముగ్గురున్నారు కదా కంటెస్టెంట్స్ వాళ్ళు పాడతారులే. ఈలోపు దేవి ఎక్కడున్నా వచ్చేస్తుందిలే" అని చెప్పి ఆయన అనడంతోని మిగతా ముగ్గురు పాడుతూ ఉంటారు. ఇక పక్క ఇటు బిత్తి సత్తి పక్కనే కూర్చొనున్న ఐరియా అంటుంది, "మామ పల్లవికి ఏదో అయినట్టు అనిపిస్తుంది. ఏదో జరిగింది. లేకపోతే ఇలాగా రాకుండా ఉండదు. తనకి సింగింగ్ అంటే ఎంత ఇష్టం. ఎంత కష్టపడింది నేను చూసాను" అని చెప్పి అంటూ ఉంటుంది ఐరియా. "ఏం జరుగుంటుంది పల్లవికి" అని చెప్పి బిత్తి సత్తి అంటూ ఉంటే, నాకెందుకో అదిగో అటు చూడు అసల ఆ ముగ్గురు ఆ మొహాలు నవ్వు మొహాలు కనిపిస్తున్నాయి. వాళ్ళే పల్లవిని ఏదో చేసినట్టున్నారని ఇటు సుమలత, అక్షిత, భువనం చూపిసేసి అంటూ ఉంటుంది. "వాళ్ళు చేశారంటావా" అని చెప్పి బిత్తి సత్తి అంటూ ఉంటే, "అవును మామ వాళ్ళ మొహంలోనే నవ్వు కనిపిస్తుంది. మిగతా ఎవ్వరు కూడా పల్లవి అదే రాలేదు అని చెప్పి అనగానే, పల్లవి ఏది అన్నట్టుగా అటు ఇటు చూస్తున్నారు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం అలా లేరు. అందుకే నాకు వీళ్ళ మీదే అనుమానంగా ఉంది. సరే మామ నువ్వు కంటిన్యూ చెయ్యి. ఇక్కడే ఉండు. షో కంటిన్యూ చెయ్యి. నేను కనుక్కుంటాను. ఎంక్వైరీ చేస్తాను. పల్లవి ఎక్కడుందో తీసుకొస్తాను" అని చెప్పి ఐరియా వెళ్తూ ఉంటుంది. ఇక బేబీ ఐరియా వెళ్తూ వెళ్తూ సుమలత దగ్గరికి వచ్చి నించుంటుందనమాట. ఇక సుమలత పాడుతున్న వాళ్ళని సాంగ్స్ వింటూ ఇలా అంటూ ఉంటుంది పక్కనే ఉన్న అక్షిత, భువనతోని. "భువన ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు. ఇక్కడ మిగతా వాళ్ళు పాటలు చూసాను కదా అంతా పీలగా ఉంది. ఏమంతా ఎవరికీ టాలెంట్ ఉన్నట్టు అనిపించట్లేదు. ఎవరు అంత బాగా లేదు. నువ్వే సూపర్‌గా పాడావు. ఇక నీకు పోటీగా ఇచ్చింది ఆ దేవి ఒకతే. ఆ దేవిని పడుకోబెట్టారుగా. సో, తను మనకు అడ్డు రాదు. ఖచ్చితంగా సెకండ్ రౌండ్ నుంచి ఫైనల్ రౌండ్‌కి నువ్వే వెళ్తావు చూడు" అని చెప్పి అంటూ ఉంటే, అటు పక్కన ఉన్న అక్షిత, "అవునాంటీ ఆ దేవి గట్టి పోటీ ఇస్తుంది మన భువనకి. అందుకే మత్తు మందిచ్చి పడుకోబెట్టేశాను. అక్కడ ఒక రూమ్‌లో పడుకోబెట్టాను" అని చెప్పి అనగానే, "అమ్మా! నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు పల్లవిని మీరే ఇలా చేసినట్టున్నారు" అని చెప్పి ఇక అర్థమైపోతుందనమాట. తిట్టుకుంటూ ఉంటుంది. ఎక్కడున్నా పల్లవిని పట్టుకురావాలి టైంకి అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఐరియా. ఇక పల్లవి ఎక్కడుంది? ఎక్కడని వెతకాలి అని చెప్పి పల్లవి, పల్లవి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. బయట ఎక్కడైనా పలుకుతుందేమో అన్నట్టుగా ఇక అక్కడే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుందనమాట ఐడియాకి. "స్వామి పల్లవి చాలా ఇదిగా కష్టపడింది. ఈ షోలో తను విన్ అవ్వడం చాలా ముఖ్యం. తనకి పాటలు కూడా చాలా బాగా పాడుతుంది. అంత టాలెంట్ ఉన్న అమ్మాయి ఖచ్చితంగా విన్ అవ్వాలి స్వామి. నువ్వే నాకు దారి చూపించు. పల్లవి ఎక్కడున్నా నేను టైంకి తీసుకెళ్ళేలా నువ్వే చెయ్యి స్వామి" అని చెప్పి ఆ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటూ ఉంటే, అక్కడే ఒక రూమ్‌లో ఇక కింద పడుకోబెట్టేస్తారనమాట పల్లవిని. దుప్పటి కూడా కప్పేస్తారు రూమ్‌లో. అయితే ఆంజనేయ స్వామి దయ వల్ల ఇక ఆ డోరు గాలికి అలా ఓపెన్ అవుతుంది. ఇక పడుకున్న పల్లవి ఇక కింద పడుకోబెడతారనమాట. పల్లవి మొహాన కప్పిన దుప్పటి కూడా పక్కకు జరుక్కుంటుంది గాలికి. పల్లవి మొహం కనిపిస్తూ ఉంటుంది. ఇక బేబీ ఐరియా సడెన్‌గా చూడగానే ఐరియాకి కనిపిస్తుంది. "అరే! పల్లవి ఇక్కడుంది. ఆంజనేయ నువ్వున్నావయ్యా" అని చెప్పి వెళ్ళి పల్లవిని లేపుకొని తీసుకొస్తూ ఉంటుంది. మరోపక్క ఇటు భువన తర్వాత మిగతా ముగ్గురు పార్టిసిపెంట్స్ వాళ్ళు పాడడం అయిపోగానే ఇక యాంకర్, "మిస్ దేవి మీరెక్కడున్నా టైంకి రావాలి. మీరు టైంకి రాకపోతే మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తాము. ఇంక జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే ఉంది" అని చెప్పి అలా అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఇటు సుమలత, అక్షిత, భువన అయితే ఇంకేంటొచ్చేది 30 సెకండ్స్ అయిపోద్ది. ఇక ఆ అమ్మాయి వచ్చేది లేదు. భువన నువ్వే విన్ అన్నట్టుగా వీళ్ళు సంతోషంగా చూస్తూ ఉంటే, ఇంక జస్ట్ 4 సెకండ్స్, 3 సెకండ్స్ అని చెప్పి యాంకర్ అలా చెప్తూ ఉంటే, "దేవి వచ్చింది మేడం" అని చెప్పి అంటూ ఉంటుంది ఐర్య. ఇక ఒక్కసారిగా వెనక్కి తిరిగి షాక్ అవుతారనమాట అక్షిత, భువన, ఇటు సుమలత. "ఇదేంటి ఈ దేవి ఎలా వచ్చింది" అని షాక్‌లో ఉంటే, ఇక అక్షిత, "అదేంటి మొత్తమంది ఇచ్చాను కదా! అలా ఎలా వచ్చింది" అనగానే, "ఇదిగో ఈ ఐడియాని తీసుకొచ్చినట్టుంది" అని చెప్పి భువన అంటూ ఉంటే, అసలా పల్లవి దేవి ఎక్కడుందనేది ఈ పాపకెలా తెలుసు? ఎలా తెలిసింది? అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారు సుమలత వాళ్ళు. "ఇదిగో ఇంత ఈ పాప వల్లే" అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు ఐర్యని. ఇక పల్లవి వచ్చి స్టేజ్ మీద ఇక తను సాంగ్ అందుకుంటుందనమాట. చాలా బాగా పాడుతుంది. ఇక ఆడియన్స్ కూడా ఫుల్ సపోర్ట్‌తోని క్లాప్స్ అంతా చాలా బాగా పాడేసరికి క్లాప్స్ కూడా కొడుతూ ఉంటారు. ఇక అలాగా పల్లవి మొత్తానికి కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసి వచ్చి కూర్చుంటుంది. ఇక యాంకర్ ఏమో టైమ్ ఫర్ ద రిజల్ట్స్ అని చెప్పి అనగానే ఇక బిత్తి సత్తి అనౌన్స్ చేస్తూ ఉంటారు. పాడిన 5 మెంబర్స్‌లో ఇద్దరు మాత్రమే ఫైనల్ రౌండ్‌కి వెళ్తున్నారు. ఒకరు దేవి, సెకండ్ భువన అని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తారు. సో, నెక్స్ట్ డే ఇక ఫైనల్ రౌండ్ కండక్ట్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్పేస్తారు. ఇక సుమలత అంటుంది, "మొత్తానికి ఫైనల్ రౌండ్‌కైతే రీచ్ అయ్యావు భువన. కానీ దేవియే టూ మచ్‌గా ఉంది. ఫైనల్ రౌండ్ దాకా వచ్చేసింది. నీకు గట్టి పోటీయే ఇస్తుంది" అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఇటు బిత్తి సత్తి, ఆ పాప ఐర్య అలాగే పల్లవి ఉంటారు. ఇక పల్లవి ఐర్యకి థాంక్స్ చెప్తూ ఉంటుంది. "చాలా థాంక్స్ ఐర్య. నువ్వు టైంకొచ్చి నన్ను సేవ్ చేసి తీసుకొచ్చావు" అనగానే, "నాదేముంది పల్లవి. నీకు మంచి టాలెంట్ ఉంది. నువ్వు
అందుకే సాధిచ్చావు. ఫైనల్ రౌండ్ దాకొచ్చావు. నువ్వు అసలు నీకిలా అవ్వడానికి కారణం అదిగో వాళ్ళే అని చెప్పి అటు సుమలత, అక్షిత, భువన వాళ్ళని చూపిస్తూ ఉంటుంది. వాళ్ళే నీకు మత్తుమందిచ్చారు. వాళ్ళే ఇదంతా చేశారు అనగానే అర్థమైంది ఐడియా. ఇక వాళ్ళనేం చేయాలో నాకు తెలుసు. నాకొదిలేసేయి అని చెప్పి వెళ్తుందనమాట. ఇటు భువన, అక్షిత, సుమలత వాళ్ళ దగ్గరికెళ్తుందనమాట. ఎళ్లి ఇక అసలు నీకు బుద్ధి లేదా అని చెప్పి భువన చెంప మీద కొడుతుంది. ఏంటి భువననే కొడతావా అని చెప్పి అక్షిత అనగానే అక్షితకు కూడా ఒక చెంప దెబ్బ పడుతుందనమాట. ఏంటి మా వాళ్ళనే కొడుతున్నావు అని చెప్పి సుమలత అడగడంతోని మీ వాళ్ళనేంటి ఎక్కువ చేస్తే నీకు కూడా కొడతాను. నిన్ను కూడా పడతాయి నీకు కూడా. అసలు పెద్దదానివై ఉండి చెప్పాల్సింది పోయి అసలు కాంపిటీషన్‌లో గెలవాలంటే సత్తా ఉండాలి. కాంపిటీషన్‌లో గెలవాలంటే ముందు పట్టుదలతోని కష్టం చేసి నిజాయితీగా గెలవాలి. అది కాంపిటీషన్ అంటే. ఇలాగా వెనక నుంచొచ్చి సూది మందిచ్చి పక్కన వాళ్ళని పడుకోబెట్టడం కాదు. మత్తు మందిచ్చి అని చెప్పి అనగానే, మత్తు మందేంటి అని చెప్పి భువన అంటుంది. ఇంకొక చెంప పగలు పడుతుంది నీకు. పిచ్చి వేషాలు వేస్తున్నావా? నేను మంచినీళ్ళు తాగడానికి పక్కకు వెళ్ళాను. అప్పుడే ఎవరో వెనక నుంచి ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా అనిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి నాకు అప్పుడే ఇక మత్తొచ్చేసింది. కానీ మీ ఇద్దరి డ్రెసెస్ నేను చూశాను కాబట్టే మీరే చేశారని నేను అనగలుగుతున్నాను. మీరే ఇదంతా చేసింది. అసలు ఏం చేసినా తప్పులేదు. పెద్దదానివి ఉన్నావు కానీ చెప్పాల్సింది పోయి చూస్తూ ఉన్నావా నువ్వు అని చెప్పి సుమలతను కూడా అంటుంది పల్లవి. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకునేదే లేదు అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళగానే ఇక భువన, అక్షతకి ఆ చెంపదెబ్బ ఆల్రెడీ చాలా సార్లు తినున్నారు కదా పల్లవి చేత. ఇక వాళ్ళకి ఆంటీ ఇది పల్లవి దెబ్బలాగే ఉందా ఆంటీ? పల్లవి మారు వేషం వేసుకొని వచ్చినట్టు అనిపిస్తుంది అనగానే పల్లవి నా మాట దాటి ఇక్కడ దాకా రాదే అని చెప్పి అంటుంది సుమలత. ఏమో ఆంటీ మాకు పల్లవిలాగే ఉంది. ఎన్నిసార్లు చెంపదెబ్బ తిన్నాము తన చేత. తనే ఆంటీ ఒకసారి మీరు మన ఇంటికి వెళ్దాం ఆంటీ. ఇటెటు ఇప్పుడు షో అయితే ఇప్పుడు లేదు కదా! నెక్స్ట్ డేనే కదా! మనం ఇంటికి వెళ్దాం ఆంటీ. పల్లవి ఇంట్లో ఉంటే తనే, లేదు అంటే అక్కడ ఇంట్లో లేదంటే మారువేషం వేసుకున్న ఈ దేవి రూపంలో ఉంది పల్లవి ఆంటీ అని చెప్పి అనగానే, సరే అయితే ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇక సుమలత, అక్షిత, భువన కార్‌లో బయలుదేరి వెళ్తూ ఉంటారు. మరోపక్క ఇంటి దగ్గర బామ్మ, చంటి ఉంటారు కదా! బామ్మకి చెప్తూ ఉంటాడు చంటి, బామ్మ మన పల్లవి సెకండ్ రౌండ్‌లో కూడా విన్ అయిందంట. ఫైనల్ రౌండ్‌కొచ్చిందంట అనగానే, పోనీలేరా వీళ్ళు మన వాళ్ళు మన పల్లవిని కనిపెట్టినట్టు లేరు. అందుకే అని చెప్పి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఇక కారులో ఇంటికి బయలుదేరుతూ ఉంటారు కదా అక్షిత వాళ్ళు. ఇక అక్షిత అంటుంది సుమలతతోని, ఆంటీ మనం ఇంటికి ఎటు వెళ్తున్నాము. కానీ ఇంట్లో ఆల్రెడీ చంటి వాళ్ళు ఉన్నారు కదా! ఒకసారి చంటికి కాల్ చేయండి. ఇంట్లో పల్లవి ఉందో లేదో తెలుస్తుంది కదా! అనగానే కారు ఆపేసి ఫోన్ చేస్తుంది చంటికి. అమ్మ వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి చంటి బామ్మతో అనగానే, వాళ్ళకేదో డౌట్ వచ్చినట్టుందిరా ఫోన్ లిఫ్ట్ చేయి అని చెప్పి బామ్మ అంటుంది. ఇక చంటితో, రేయ్ చంటి ఎక్కడున్నావురా అనగానే, ఇంట్లోనే ఉన్నానమ్మా అని చెప్పి చంటి అంటాడు. సరే అయితే పల్లవి ఎక్కడుంది? పల్లవికి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడాలి అనగానే, ఎందుకమ్మా పల్లవి ఇంట్లోనే ఉంది అని చెప్పి అంటాడు చంటి. అదేరా నేను మాట్లాడాలి ఫోన్ ఇవ్వు అనగానే, పల్లవి తన రూమ్‌లో ఉందమ్మా అని చెప్పి అనగానే, రూమ్‌లో ఉంటే ఇవ్వడానికి ఏంటి చంటి నీకు, ఇవ్వు అని చెప్పి అంటుంది అక్షిత. అప్పుడు బామ్మ ఫోన్ తీసుకొని, ఏంటే రూమ్‌లో ఉందంటే తన బాత్రూమ్‌లో ఉందని అర్థం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నేను మళ్ళీ చేయిస్తాను తను బాత్రూమ్ నుంచి రాంగానే అని చెప్పి బామ్మ ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడు భువన అంటుంది, చూసారా ఆంటీ టక్కని బామ్మగారు ఫోన్ పెట్టేశారు. ఆ పల్లవికి వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు ఆంటీ. ఇంట్లో ఉంటే ఫోన్ ఇవ్వాలి కదా! మనం త్వరగా వెళ్దాం ఆంటీ అని చెప్పి అనగానే, ఇక సరే అని చెప్పి మళ్ళీ వెంటనే సుమలత అటు చరణ్‌కి ఫోన్ చేస్తుంది. రే చరణ్ ఎక్కడున్నావురా అనగానే, ఆల్బమ్ పని అయిపోయిందమ్మా. నేను అక్కడ కాంపిటీషన్ దగ్గరికే వస్తున్నాను అనగానే, కాంపిటీషన్ అయిపోయిందిరా. సెకండ్ రౌండ్‌లో మన భువన అలాగే ఇంకొక అమ్మాయి దేవి బాగా పాడిందన్నావు కదా! గట్టి పోటీ ఇచ్చింది. వీళ్ళిద్దరూ ఫైనల్ రౌండ్‌కొచ్చారు. సో, ఫైనల్ రౌండ్ రేపు. నువ్వు ఇంటికొచ్చేసేయి. నాకెందుకో ఇటు దేవి రూపంలో ఉంది పల్లవి అనిపిస్తుందిరా. నువ్వు గనక మాకన్నా ముందు ఇంటికి వస్తే ఇంట్లో పల్లవి ఉందో లేదో చూసి మాకు చెప్పు. మేమొస్తే మేము చూస్తాము. సరేనా? అనగానే, పల్లవి అంటావమ్మా అనగానే, ఎందుకో మాకు డౌట్‌గా ఉందిరా. నువ్వు ఇంటికి వెళ్లి చెక్ చెయి అనగానే, సరే అమ్మా అని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు చరణ్ కూడా. ఇటు పక్క ఇంట్లో బామ్మ, చంటి టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మ వాళ్ళు వచ్చేస్తూ ఉండొచ్చు. వాళ్ళకి బాగా డౌట్ వచ్చేసింది పల్లవి మీద. ఇటు చూస్తే ఫ్రెండ్ ఇంకా రాలేదు అని చెప్పి వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఇంటికి సేమ్ టైంకి ఇటు చరణ్ వాళ్ళు, సుమలత వాళ్ళు 2 కార్స్ వచ్చి ఆగుతాయి. ఇంట్లోకి ఫాస్ట్‌గా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఒసేయ్ పల్లవి ఎక్కడున్నావే రా కిందకి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. పల్లవి పైన రూమ్‌లో ఉంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. రేయ్ చరణ్ పైన పల్లవి ఉందని చెప్పి అంటున్నారు కానీ వెళ్ళి పైన రూమ్‌లో ఉందో చెక్ చేసి రాపోరా అనగానే, ఎందుకురా తను వస్తుందిలే అని చెప్పి చరణ్‌ని ఆపుతూ ఉంటే,
నువ్వు ఆగు బామ్మ అని చెప్పి చరణ్ వెళ్తాడనమాట పల్లవి గదికి. పల్లవి రూమ్‌లోకి వెళ్ళగానే పల్లవి అక్కడేం కనిపించదనమాట. ఇక గబగబా కిందకొచ్చి, "అమ్మ పల్లవి రూమ్‌లో లేదమ్మా" అనగానే, "చూసారా ఆంటీ చెప్పానా నేను దేవి రూపంలో ఉన్నది పల్లవి ఆంటీ. అందుకే ఇంట్లో కూడా లేదు" అని చెప్పి అంటూ ఉంటే, అయ్యయ్యో! ఇప్పుడు ఎలా దొరికిపోయాంగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు చంటి, బామ్మ. అందుకే వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తున్నట్టున్నారు పల్లవికి. వీళ్ళు అందుకే సైలెంట్‌గా ఉన్నారు. మనల్ని కవర్ చేస్తున్నారు అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటుంది. అసల పల్లవికి ఎంత ధైర్యం నా మాట కాదని ఇల్లు దాటి వెళ్ళిందా అని చెప్పి అని సుమలత అంటూ ఉంటుంది. ఈ లోపల పైనుంచి మెట్లు దిగి వస్తూ ఉంటుంది పల్లవి. ఏంటి ఏమైంది అందరూ అదోలా ఉన్నారు అని చెప్పి కిందకి పల్లవి రాగానే, ఏంటి పల్లవి నువ్వు ఇంట్లోనే ఉన్నావా అనగానే, ఇంట్లో కాక ఇంకెక్కడ ఉంటాను అత్తయ్య గారు. మీరు చెప్పారు కదా ఇల్లు దాటొద్దని. ఇంక నేనెందుకు దాటుతాను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి అంటుంది పల్లవి. అయితే అటు దేవి, ఈ పల్లవి వేరువేరా అన్నట్టుగా సుమలత చూస్తూ ఉంటుంది. మీరు చెప్పారు కదా అత్తయ్య గారు, నాకు ఆ పాట కన్నా నాకు మా ఆయనతో ఈ పెళ్ళే ఇష్టం. ఇదే ముఖ్యం నాకు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడు భువన, అబద్ధం చెప్పకు పల్లవి. నువ్వే మారు రూపంలో, దేవి రూపంలో అక్కడికొచ్చావు. నన్ను కొట్టావు కూడా చెంపదెబ్బ అనగానే, నేనా? నేను నిన్ను కొట్టానా? అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్డ్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.